పెద్దాకనుకో 2 ముక్కలు అట్లా చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ చేయకుండా 2 ముక్కలు అట్లా పెద్ద పెద్ద అయితే, చిన్నవి అయితే చేసుకోండి. ఇది పచ్చిమిరకాయలు, జీలకర్ర, ఉప్పు, శనగపిండితో చేస్తున్నా పాలకూర పకోడీ. పసుపు కొంచెం ఈ తేమ సరిపోద్ది. ఈ తేమ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు నీళ్లు, అంతే. అంటారు నాయనమ్మ సాలు వచ్చింది, నాయనమ్మ సాలు వచ్చింది. ఇదంతా పసుపు, జీలకర్ర, పచ్చిమిరపకాయ అన్నీ వేసాను. మిర్చి బాగా కలపాలి. అవి కలిపినాక అది కూడా ఇటు కలుపుతా, శనగపిండి వేసి. ఈ గోధుమ రొట్టెలో కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం. వేద్దాం కొంచెం తీసి కొంచెం మెరిగినాక ఎత్తే బాగుంటుంది. మీ అత్తమ్మ గురించి అంత చెప్పండి. మా మామ పేరు కాకినారాయణ. నాసరెడ్డి మా మామ పేరు. మామ పేరు నాసరెడ్డి. శనగపిండి అయ్యా, పాలకూరలో శనగపిండి, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఉప్పు అవి తరిగి వేసుకోవచ్చు, మిర్చీలు వేసి వేసుకోవచ్చు. ఏది పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసే పని ఉండదు. కొంచెం పసుపు, ఆ వాటర్ సరిపోతుందా? ఆ వాటరే సరిపోద్ది. మనం కడిగాం కదా ఆకును, ఆ ఆకే సరిపోతుంది. సారకపోతే కొంచెం వేసుకోవచ్చు. అది వేసాను. ఆకుకూర, పాలకూర, శనగపిండి వేసి ఇంక వేసుకోవడం కొంచెం కొంచెం. మరీ మాడబెట్టకుండా లైట్గా తీసుకుంటే మనం కరకరలాడుతుంటుంది, బాగుంటుంది అసలు. వద్దులే ఏమంటావా? అంటే ఎక్కువ మాడకూడదు. పాలకూర పకోడీ రెడీ. రెడీ తాతయ్య వాయి కూడా తింటానికి పోయిండు. పాలకూర పకోడీ మనం వండుకొని తింటే మంచిది, అసలు హెల్త్కి కూడా బాగుంటుంది. అసలు పిల్లలకు కూడా పెడితే కూడా మంచిది. హ్యాపీగా ఉంటా. నా కొడుకు కాడ, మనవరాలు కాడ ఉంటా. చూడండి బాగుంది, ఎట్టుందో చూసి చెప్పండి. అమ్మమ్మకు అందరు చూసిన వాళ్ళందరూ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మని రోజు చూద్దరు, కానీ రోజు ఏదో ఒకటి పెడతాంట వంటలు. మీరు కూడా నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా పెట్టండి, బాగుంటుంది అసలు. అండి ఈరోజు అమ్మమ్మ పాలకూర పకోడీ చేసింది. చూడండి చూడండి, చాలా టేస్టీగా, ఎమ్మిగా, చాలా కలర్ఫుల్గా గ్రీన్ కలర్లో ఉంది. మీ పిల్లలు కానీ ఎవరైనా ఆకుకూరలు తినడానికి ఇష్టపడకపోతే మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఒకసారి. చూడండి సూపర్గా ఉందంటున్నారు అమ్మమ్మ చేసింది. మీరు చేసి ఎలా కుదిరిందో ఒకసారి మాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి అమ్మమ్మ సూపర్ చెప్తాను, నీకు ఇంకా కొత్త అని చెప్తాను.